కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రేపు రాజీనామా అంటే ఈ 28వ తేదీన రాజీనామా చేసే అవకాశం ఉంది. రాజ్యసభ స్థానంతో పాటు సభాపక్ష నేతగాను అవకాశం. ఢిల్లీలో అధిష్టానం సుదీర్ఘ చర్చలు. తదుపరి సీఎం రేసులో డీకే పరమేశ్వర్. ఇక్కడ ఇంతవరకు డీకే శివకుమార్ పేరే వినిపించింది. పరమేశ్వర్ రేసు కూడా ఉంది. బట్ అధిష్టానం సీల్డ్ కవర్లో ఎవరిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. డీకే శివకుమార్ బలమైన సామాజిక వర్గానికి కర్ణాటకలో ఒక ప్రముఖ నేతగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా డీకే శివకుమార్గా అవకాశాలు దక్కే కనిపిస్తోంది. ఢిల్లీలో ఇందిరాభవన్లో మాట్లాడుకుంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు తథ్యంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవులను వదులుకోనట్టు తెలుస్తోంది. గురువారం తొలుత సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చి తదనంతరం బెంగళూరులో లోక్ భవన్కు వెళ్లి గవర్నర్ రాజీనామా పత్రం సమర్పిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై కొన్నాళ్ళుగా సాగుతున్న ఇదంతా మనం చూస్తున్నాం. అయితే డీకేకు చెక్ పెట్టేలా సిద్ధు మేలిక. ఇక్కడ ఈ వార్త కొంచెం మనం అండర్లైన్ చేయాల్సిన వార్త. ఎందుకంటే డీకే శివకుమార్ ఏదైతే సిద్ధరామయ్య గారు పీఠం మీద ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో లాబింగ్ చేసి తన యొక్క వర్గీయులతో అక్కడ అధిష్టానంలో బాగా మార్పులు చేర్పులు చేపించి తనకే ముఖ్యమంత్రి పీఠం దక్కేలాగా చేసుకుంటున్నారని ఒక టాక్ అయితే ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బలమైన సామాజిక వర్గం ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ డీకే శివకుమార్ గారికి అధిష్టానంలో చాలా పట్టుంది, రాష్ట్రంలో పట్టుంది, పొరుగు రాష్ట్రాలతో కూడా కొంత సాన్నిహిత్యం ఉంది. వీటన్నిటి దృష్ట్యా డీకే శివకుమార్కే ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఇక్కడ డీకేకి చెక్ పెట్టేలా సిద్ధు మెలిక. సిద్ధరామయ్య గారు డీకేకి చెక్ పెట్టేలాగా వ్యవహరించి తను తప్పుకుంటున్నా అంటే నాకు లేకపోయినా పర్వాలేదు కానీ నీకు దక్కకూడదు అని మెలికి పెట్టినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఒకసారి ఆ వార్త చూద్దాం. తాను రాజీనామా చేసిన సీఎం పదవిని కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యాంక్గా ఉన్న అహింద వర్గాలకే కేటాయించాలని సిద్ధరామయ్య అధిష్టానం ప్రతిపాదించారు. అహింద అనే ఒక కమ్యూనిటీకి. వాస్తవానికి డీకే బలమైన గౌడ వర్గానికి చెందిన నేతగా చాలామంది చెప్తారు. ఎందుకంటే మన సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. రీసెంట్గా ఒక సినిమాలో కూడా వెంకీ గౌడ అని కూడా పెట్టుకున్నారు. అంటే ఆ ప్రదేశంలో అంటే దేవగౌడ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ కర్ణాటకలో గౌడ అనే ఇంటి పేరుండి ఆ వర్గీయులకి కొంచెం పట్టు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు బలమైన సామాజిక వర్గం, రాజకీయాలను శాసించే సామాజిక వర్గం కూడా చాలామంది చెప్తారు. అయితే సిద్ధరామయ్య ఆల్రెడీ అదే అహింద వర్గానికి చెందిన వ్యక్తికే ఇమ్మన్నారు. అధిష్టానం ఎందుకు ఇస్తుంది? రకరకాలుగా ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే ఆ మాత్రం వేరే వర్గీయులకి ఇవ్వాలి. అలా కాని పక్షంలో కర్ణాటకలో కూడా కాంగ్రెస్ మరొక్కసారి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నాకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శాసనసభాపక్ష సమావేశంలో ఓటింగ్ ద్వారా ముఖ్యమంత్రిని అయ్యాను. అహిందులకు అవకాశం ఇస్తే నా మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి అధినాయకత్వం సమ్మతిస్తే దళిత నేత రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్కు ఆ అవకాశం దక్కనుంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 2023లో పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2.5 ఏళ్ల తర్వాత అధికార పంపిణీలో భాగంగా తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి తీరాలని అగ్రనేతల ముందు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈయన నాకు లేదు కాచుకొని ఉన్నాడు కాబట్టి డీకే శివకుమార్ కూడా లేకుండా చేయాలని అనుకున్నా కూడా డీకే శివకుమార్ 2023లో క్లియర్గా ఎన్నికలు జరిగినప్పుడు ఆ గవర్నమెంట్ సందర్భంగా ఆయనకి 2.5 ఏళ్ళు నెక్స్ట్ 2.5 నేనుంటాను అని అంటేనే సరే ఆయనకి ఉప ముఖ్యమంత్రిగాను ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఇది అప్పట్లోనే మాట్లాడుకున్నారు. సో అధికార పంపిణీలో భాగంగా ఇప్పుడు డీకే శివకుమార్కి ఇచ్చి తీరాల్సింది. అధిష్టానం అప్పట్లో మాట ఇచ్చినట్టు కూడా మనం వార్తలో చూసాం. మొత్తం మీద డీకే శివకుమారే ఆల్మోస్ట్ 90% ముఖ్యమంత్రి ఆయనే. పరమేశ్వర్కి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి దళిత నేతగా. సరే, ఇది కర్ణాటకలో ఏర్పడిన ముసలంకి ఒక తెరపడినట్టుగానే మనం భావించవచ్చు. ఇకపై మరొక 23 అంటే 28లో ఎన్నికలు ఉన్నాయి. అంటే ఇంకొక సంవత్సరంన్నర గట్టిగా మాట్లాడితే 2 ఏళ్ళు అనుకోండి. సో ఈ 2 ఏళ్ళు డీకే శివకుమార్ గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అనుకుందాం. ఇంకా రేపటి వార్తల్లో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో లెట్ us wait and see.